పాలమూరు ప్రాజెక్టు మహబూబ్నగర్ జిల్లా మొత్తం కరువు జిల్లా. అది పాలమూరు అంటే కూలీలు ఎక్కడున్నాయంటే పాలమూరు వాళ్ళు అంటారు. ముంబై దుబాయ్ బొగ్గుగానే అంటే మొత్తం పాలమూరు వాళ్ళు. అలాంటి జిల్లాని కడుపు కొట్టినాము. దానికంటే కాళేశ్వరం కంటే సంవత్సరం ముందు మొదలుపెట్టి ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఏం సమాధానం చెప్తాను నేను అడిగేదానికి. మాజీ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా, నువ్వు ఇలా ఢిల్లీ ప్రాజెక్టు రిజర్వాయర్ కట్టినావు, రైతుల భూములు ఉంచుకున్నావు, రౌడీలను పెట్టాం, పోలీసులను పెట్టి కొట్టిపించినావు, 5 లక్షలు 4 లక్షలు ముష్టి పైసలు ఇచ్చినావు. నీ దగ్గర 17 లక్షలు ఇచ్చినావు మల్లన్న సాగర్లో. అసలు దాన్ని నార్లాపూరా ఒట్టెల రిజర్వాయర్ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తావు నీళ్ళు? ఇరిగేషన్ మినిస్టర్ ఈ 5 ఏళ్ళు వీడియోలుగా పెట్టిండు కమిషన్ల కోసం. వాళ్ళ అల్లుడికి ఇయ్యలే. మొదటి 5 ఏళ్ళు హరీష్ రావుకి ఇచ్చి ఆడు దోసుకున్నాడు. హరీష్ రావు కేసీఆర్ ఇద్దరు దోసుకున్నారు. ఈ 5 ఏళ్ళు ఈయన దగ్గర పెట్టుకున్నాడు రెవెన్యూ మినిస్టర్ ఇరిగేషన్. ఎందుకంటే డబ్బులు వచ్చే దోసుకునే ధరని పెట్టి దోసుకోవాలి, ఇరిగేషన్లో చూసుకోవాలి. ఇప్పుడు అడుగుతున్నా, ఢిల్లీ అన్నీ అయిపోయినాయి పనులు, రిజర్వాయర్ కెనాల్స్, రైతుల భూములు పోయినాయి. సరే రైతుల కోసం భూములు పోయి బాధపడి అలా తరతరాలుగా భూములు పోగొట్టుకున్నావు. వట్టేమా నార్లాపూర్లా డిసైడ్ చేసినావా? ఏ డిసైడ్ చేసినా నీకు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? శ్రీశైలం నీళ్ళు లేవు, ఇవాళ కరువు వచ్చింది. ఉన్న కెనాల్కే మంచినీళ్ళకు ఏఎంఆర్పి కెనాల్కు ఇవాళ మేము నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. సాగర్ కెనాల్ బంద్, ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాం?